కర్నూలుకు సమీపంలో ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణం జరిగింది. దాని ఓర్వకల్ విమానాశ్రయం అని ఎవరు అనరు, కర్నూలు విమానాశ్రయం అంటారు. ఓర్వకల్ ఈనాటికి కూడా ఒక పెద్ద గ్రామ పంచాయతీయే. ఆ ఓర్వకల్కి మహర్దశ వచ్చింది. ఎందుకు ఓర్వకల్ అంత ప్రాధాన్యత సంతరించుకుందంటే, ఇది హైదరాబాదు బెంగుళూరు జాతీయ రహదారిని ఆనుకున్న గ్రామం. అంతేకాదు, ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న గ్రామం. అందువల్ల అన్ని పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయాలని హైదరాబాదు బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో, హైదరాబాద్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ని ఒక నోడ్ అంటారు, ఒక ప్రాంతంగా గుర్తించారు. అక్కడ ఇప్పటికే డ్రోన్ హబ్బు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్రోన్ల తయారీ కేంద్రముగా, రాష్ట్రానికి డ్రోన్ హబ్బే కాకుండా జాతీయ స్థాయిలో దాన్ని డ్రోన్ హబ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. పలు సంస్థలు డ్రోన్లు తయారీ చేయటానికి ఆ ఓర్వకల్లో రంగం సిద్ధం చేసుకున్నాయి. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక పెద్ద మ్యాగ్నెట్ అయస్కాంతంలా ఉన్నాడు. భారతదేశంలో ఉండే పారిశ్రామికవేత్తలనే కాక విదేశాలలో ఉండే బహుళజాతి సంస్థలను కూడా ఆయన ఆకర్షిస్తున్నాడు. ఒక మ్యాగ్నెట్కి గుండు సూది ఎలా అతుక్కుపోతుందో వీళ్ళు తెలుసుకుని భారతదేశం అంట, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట, అక్కడ ఒక నిష్ట కలిగిన నీతివంతుడు, నిజాయితీపరుడు, పారదర్శక పాలన, మనం వెళ్తే మనల్ని ఆదరించే సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడంట, చంద్రబాబు నాయుడు అంట. ఆయన బాబు ఉన్నాడంట. వెళ్దాం పదండి అని ఒక్కొక్కరుగా భారతదేశంలో ఉండే పారిశ్రామికవేత్తలు, విదేశాల్లో ఉండేవారు దేశాల వారీగా క్యూ కడుతున్నారు. ఆ క్యూలో భాగంగా జపాన్ దేశం ఇండియాలో ఉండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో సంయుక్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమను ఓర్వకల్లులో స్థాపించబోతా ఉంది. 2019 నుంచి 24 వరకు జగనన్న ఏదో పొడి చేస్తాను, రాయలసీమలో పుట్టాను, ఏదో చేద్దామని అనుకున్నాడు. అక్కడ ఏదో ఒక హైకోర్టు పెట్టడం ద్వారా ఎవరికి ఉద్యోగాలు రావు. ఈ ఓర్వకల్ లాంటి ప్రదేశాలలో అభివృద్ధి చేయటం ద్వారా ఉద్యోగాలు వస్తాయి. అలాగే విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో కడప జిల్లాలో కొప్పర్తి అనే ఒక నోడుని గుర్తించారు. అక్కడ పరిశ్రమలు పెట్టడం ద్వారా రాయలసీమ యొక్క స్థితిగతులు మారుతాయి. ఇక్కడ అసలు ఈ సంస్థ జపాను వీళ్ళు కలిసి 14,000 కోట్ల పెట్టుబడి, వీళ్ళు పెట్టబోయే పరిశ్రమ పేరు సెమీ కండక్టర్ పరిశ్రమ. చాలామందికి తెలియదు అసలు సెమీ కండక్టర్ అంటే ఏంటో అని. ఇదేంటండి అంటారు. ఈ సెమీ కండక్టర్ అంటే మనకి సెల్ ఫోన్లో, కంప్యూటర్లో, పర్సనల్ కంప్యూటర్లో లేదా ట్యాబ్లో ఉండే చిప్పులు, అవన్నిట్లో కూడా సెమీ కండక్టర్ ఉంటుంది. మన ఫ్యాను, ఏసీ, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో నియంత్రణకు, స్పీడు పెంచడానికి, స్పీడు తగ్గించడానికి ఈ సెమీ కండక్టర్లు ఉపయోగిస్తారు. దీనికి సెమీ కండక్టర్ పరిజ్ఞానానికి డీప్ టెక్ అనే అధునాతన పరిజ్ఞానం జోడిస్తారు. ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ప్రపంచ దేశాల్లో హాంకాంగ్ నంబర్ 1, సౌత్ కొరియా. ఈరోజు చైనా అంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే అక్కడ సెమీ కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానం. భారతదేశము కూడా ప్రపంచ దేశాల్లో ఏ ఎగుమతులకు డిమాండ్ ఉందో అవి మనం తయారు చేయాలి. ఇప్పటివరకు సెమీ కండక్టర్ పరిశ్రమ అంటే తెలవదు. మన పారిశ్రామికవేత్తలు ఎప్పుడు ఉన్నవాడిదే ఆడి పరిశ్రమ బాగుందని,
ఇవే పెడుతుంటారు కానీ కొత్త కొత్త పోకడలకు కొత్త మరి నూతన అధ్యాయానికి అంత ఆసక్తి చూపించట్లేదు, పరిజ్ఞానం లేని కారణం వల్ల. ఈ రోజున సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టుకుంటే వెనక్కు చూడవలసిన పనే లేదు. మన భారతదేశ అవసరాలను తీర్చి అనేక దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఓరవకల్లో సెమీ కండక్టర్ పరిశ్రమ మరొక 2 సంవత్సరాలలో ఉత్పత్తి ప్రారంభించబోతా ఉంది. పెట్టుబడి 14,000 కోట్లు. ఇక్కడ స్థలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాలు ఇచ్చింది. ఈ ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే 32 శాఖల నుంచి అనుమతులు కావాలి. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, నేను ప్రతి పరిశ్రమకు 1000 కోట్ల పెట్టుబడి దాటిన ప్రతి పరిశ్రమకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎస్కార్ట్ అధికారిగా నియమిస్తా. ఒకసారి నన్ను కలిసి వెళ్తారు, తదుపరి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని సంప్రదిస్తే పనులన్నీ జరిగిపోతాయి. ఒక్క దరఖాస్తుతోనే 32 శాఖల నుంచి అనుమతులు వచ్చేస్తాయి. ప్రతి అనుమతికి ప్రతి శాఖకు కాలపరిమితి నిర్దేశించారు. ఎక్కువ శాఖలకు కాలపరిమితి 2 నుంచి 3 వారాలే ఉంది. ఇక్కడి నుంచి సింగిల్ విండోలో అంటే ఏక గవాక్ష విధానము ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే అక్కడి నుంచి అన్ని శాఖలకి ఆ దరఖాస్తు వెళ్తుంది. 3 వారాల లోపల వాళ్ళు అనుమతి ఇచ్చారా సరే, ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చట్టం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు అనుమతి వచ్చినట్టుగా పరిగణించబడుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, వాడిని దేహీని అభ్యర్థించవలసిన అవసరం లేదు. దీన్ని సాంకేతిక పరిభాషలో డీమ్డ్ పర్మిషన్ అంటారు. ఈరోజు మనం ఇళ్ళు నిర్మాణానికి కూడా అదే పద్ధతిని మంత్రి నారాయణ గారు ప్రవేశపెట్టారు. 5 అంతస్తుల భవనం 15 మీటర్ల వరకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. లైసెన్స్డ్ సర్వేయర్ను పట్టుకోండి, ఆయన ద్వారా కంప్యూటర్ ద్వారా దరఖాస్తు పెట్టండి. ఆటోమేటిక్గా 3 వారాల లోపల పర్మిషన్ ఇచ్చాడు, లేకపోతే మీకు పర్మిషన్ ఉన్నట్టే. ఎవడి చుట్టూ తిరగవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 మీటర్లు 5 అంతస్తుల వరకు మనకి స్వేచ్ఛనిచ్చారు. మన రాష్ట్రంలో నిర్మాణాలు 95% 5 అంతస్తులకు లోబడి ఉంటాయి. అదేవిధంగా ఏక గవాక్ష విధానంలో ఈ 32 శాఖలు, దీంట్లో కొన్ని కేంద్ర శాఖలు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఎవడైనా అక్కడ అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే వాళ్ళని బదిలీలు చేయటం కాదు, సస్పెండ్ చేయటం కాదు. ఇప్పుడు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయొద్దు, వాళ్ళని బదిలీ కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష డిస్మిస్ చేయండి, ఉద్యోగం నుంచి తొలగించేయండి. ఏ కోర్టు కూడా వాళ్ళకి ఒత్తాసు పలికే అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వ ఉద్యోగిని కానీ పూర్తిగా డిస్మిస్, ఇక ఇవన్నీ అవసరం లేదు. నువ్వు అనర్హుడవు, నువ్వు పనికిరావు, ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, ఇంటికి పో అని తీసేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంతరించుకున్న సమయంలో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎస్కార్ట్ సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 6 నెలల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు, చరిత్ర లేదు. ఉత్తరాంధ్ర వాసులు అదృష్టవంతులు. మేము వెనకబడి ఉన్నాం, మేము వలసవాసులం, హైదరాబాద్ పోతున్నాం, ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నాం పని చేసుకోవడానికి అనే వాళ్ళకి 4 లక్షల కోట్లు విశాఖపట్నము, అనకాపల్లి జిల్లాలు, అక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే నాగావళి వంశధార నదులు 2 కూడా వాటిని కలపటం, ఒక నదిలో నీళ్ళు ఎక్కువ ఉంటే మరో నదిలోకి వెళ్ళే విధంగా నదుల అనుసంధానం. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు లక్షాధికారులు కాదు కోటీశ్వర్లు కాబోతున్నారు. పేదరికం పూర్తిగా నిర్మూలన జరగబోతూ ఉంది. కనుక చంద్రబాబు నాయుడు ఆ పరిశ్రమలకు సంబంధించిన డాష్బోర్డ్లో
ప్రతిరోజు ఏం జరుగుతుందో ఆయన సమయం కేటాయిస్తున్నాడు. ఆయన సీఎం డాష్బోర్డ్తో పాటు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిశ్రమలకు అనుమతులకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా సృష్టిస్తే ఆ శాఖలో ఉండే సీనియర్ అధికారులను కూడా బదిలీ చేసి ఎంత వేగవంతంగా అనుమతులు ఇస్తారో వాళ్ళను కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలుష్య నియంత్రణ మండలి అంటేనే పారిశ్రామికవేత్తలకి తలనొప్పి. అటువంటి తలనొప్పిని కలిగించే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఒక నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయిన, ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన డాక్టర్ పి కృష్ణయ్యని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా నియమించడం విశేషం. ఆయనకి మీరు వాట్సాప్లో మీ సమస్యని తెలియపరిస్తే వెంటనే స్పందిస్తారు. నేనే ఒక ఆయుష్ శాఖకు సంబంధించి ఆయుర్వేద మందులు తయారు చేస్తున్న విజయవాడ కంపెనీ వారికి గత 5 సంవత్సరాలుగా జగనన్న ప్రభుత్వంలో, లంచాల ప్రభుత్వంలో లంచం ఇవ్వలేని కారణం వల్ల వాళ్ళ ఫైలు ముందుకు కదలలేదు. అటువంటి సమస్యని ఒక లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పి కృష్ణయ్య వాట్సాప్ నంబర్ ఇచ్చాను. వారు వాట్సాప్లో పెట్టారు వారి సమస్యని. వెంటనే ఆయన స్పందించి మాట్లాడి ఆ విజయవాడ పరిశ్రమకు విజయవాడ ప్రాంతీయ కాలుష్య మండలి అధికారులను మాట్లాడించి వారం రోజులలోనే 5 సంవత్సరాలుగా జరగని పని 5 పైసలు ఖర్చు లేకుండా, ఇక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనుమతి రావటం విశేషం. ఆ కాలుష్య మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి, అది అవినీతి రహిత కార్యాలయం అయితే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు రాణిస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి. కనుక ఈ రోజున నియంత్రణ మండలిలో అది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఎవరైనా చేయి జాపితే ఇక అంతే సంగతులు. ఆ ఉద్యోగిని ఇంటికి పంపటం తథ్యం. కనుక కాలుష్య నియంత్రణ మండలిలో నీతివంతమైన, అవినీతి రహిత, పారదర్శకమైన పాలనకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారిని, మాజీ ఐఏఎస్ అధికారిని నియమించి ఆ విధంగా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు ఆయనే స్వయంగా స్వదేశ విదేశీ పెట్టుబడిదారులతో చర్చించి ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పజెప్పి 2027 నవంబర్ దీపావళి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని, అప్పుల ఊబి నుంచి విముక్తి పొందాలని, 2047 నాటికి వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు పడాలంటే పరిశ్రమలు చాలా కీలకం. రాయలసీమలో ఓర్వకల్లో వచ్చే పరిశ్రమల వల్ల కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కడప జిల్లా, రాజంపేట జిల్లా, అలాగే పక్కనున్న ప్రకాశం జిల్లా నుండి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ద్వారా 2000 మందికి శాశ్వత ఉద్యోగాల కంపెనీలు వస్తాయి. పరోక్షంగా మరొక 10,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలాంటి పరిశ్రమలు ఎన్నో రాబోతున్నాయి, వస్తున్నాయి. భారతదేశంలో అక్షర క్రమంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ 1 కాబోతా ఉంది. ఇక నెలవారీ ఇస్తున్న పెన్షన్లు 4,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వటంలా. ధనిక రాష్ట్రం అని డబ్బాలు కొట్టుకునే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ యొక్క వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రమే లేదు. ఈ రోజున ప్రజల యొక్క పేదరిక నిర్మూలనకు పరిశ్రమలు రావాలి. మరి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మేలు జరగాలంటే పరిశ్రమల ద్వారా
సంపదను సృష్టించి అమరావతిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెంది అక్కడి నుంచి వచ్చే ఆ సంపదతో జిల్లాలకు పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా పేదరికము లేకుండా మరి ఆర్థిక సంస్కరణలకు ఆర్థిక సమతుల్యత సాధించడానికి ఇదొక అవకాశంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 6 నెలలుగా ప్రధానమంత్రి మోదీ ఎవ్వరికీ ఇవ్వనని నిధులు, జాతీయ రహదారులకు 1,00,000 కోట్లు, రైల్వే లైన్లకు 20,000 కోట్లు, రాజధాని నిర్మాణానికి 31,000 కోట్లు, ఈ విధంగా 2,00,000 కోట్ల నిధులు ఒక్క సంవత్సరంలో కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినందుకు ఇతర రాష్ట్రాల వారు ముఖ్యంగా ముఖ్యమంత్రులు వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికతను, పట్టుదలను, జగనన్న పరిపాలనలో అధోగతి పాలై ఆర్థిక సంక్షోభంలోండి ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షా, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ షా, నితిన్ గడ్కరీ, జాతీయ రహదారుల మంత్రి వీళ్ళందరూ కూడా కంకణబద్ధులై అమరావతిని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఇవ్వాలి, అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందేలా మనం సహకరిద్దామంటాం ఆంధ్రుల యొక్క అదృష్టంగా మనం భావించాలి.